రేపు నారాయణఖేడ్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఆర్టీఓ కార్యాలయం అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని నారాయణఖేడ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల కార్యక్రమం చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి జైరాబాద్కి వెళ్ళడానికి అనేకంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ప్రాంతంలోనే ఆర్టీఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఇదివరకే అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. రేపటి నుంచి మా కార్యక్రమాలు రెగ్యులర్గా రోజువారీ కార్యక్రమాలు ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేసే వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి జైరాబాద్ వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్ అవుతున్న పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. కావున అధికారులు దృష్టి పెట్టి ఈ ప్రాంతం జైరాబాద్కు 150, ఇక్కడ సంగారెడ్డికి వెళ్ళాలన్నా 200 కిలోమీటర్ అవుతున్న సందర్భంలో ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాజీవ్ చౌక్లో సంతకాల సేకరణ కూడా చెప్పడం. దీనికి అందరూ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అట్లనే ఆటో డ్రైవర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ, లేదంటే ఇతర తుఫాన్ డ్రైవర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ బైక్స్, ముఖ్యంగా ప్రతి ఇంటికో బైక్ ఉన్న పరిస్థితి ఉంది. కనీసం లైసెన్స్ లేకపోతే చలాన్లు విధించి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కొనసాగుతుంది. కనుక బైక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు సంతకాల సేకరణ పాల్గొని మాకు మద్దతు తెలపాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం.